ఈ రోజుల్లో నువ్వు హంతకుడైనా పర్లా, దుర్మార్గుడైనా పర్లా, హత్య చేసినా పర్లా నన్ను అడిగితే ప్రేమికుడికి మట్టుకు ఎట్టి పరిస్థితులు అవ్వ మాకు. ఎందుకంటే ఈ భూ ప్రపంచంలో వాడంత ఎర్రిబాగులు వాడు ఇంకొకడు ఉండడు. అది కూడా ఎందుకు చెప్తాను విను. ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలు ఎలా ఉన్నారంటే కన్నీళ్లు ఒకరితో తుడిపించుకుంటే లిఫ్ట్ కి ఇంకోటితో చెరిపించుకుంటున్నారు. అలా ఉన్నారు. ఈ వీడియో అమ్మాయిలు ఎవరైనా చూస్తుంటే నా మాటలు మీకు ఏమైనా బాధగా అనిపిస్తాయి. అయినా ఎందుకు బాధగా అనిపిస్తాయి, ఎవరికి బాధగా అనిపిస్తాయి చెప్పనా? ఆ కొంతమంది అమ్మాయిలు అని చెప్పాను కదా, ఆ అమ్మాయిలకి నా మాటలు బాధగా అనిపిస్తాయి. ఎందుకంటే ఎక్కడో తగులుతాయి కదా. ఏంటి ఇటువంటి అమ్మాయిల కోసం నువ్వు ఏడుతూ కూర్చున్నావు అనుకో, నిన్ను చూసి మీ అమ్మ నాన్నలు చాలా బాధపడతారు. చేతికి అందొచ్చిన కొడుకు వాళ్ళ కళ్ళ ముందర కోల్పోతుంటే ఏ తల్లిదండ్రులు చూడగలరో చెప్పు నువ్వే. నన్ను అడిగితే నీ జీవితం ఇప్పటికే సిగ్గుతో సగం సంకనాకపోయి ఉంటది. అవునా కదా? అసలు ఈ సమాజం మనకి అమ్మాయిల గురించి ఏం చెప్పింది? అమ్మాయిని గౌరవించండి అని చెప్పింది. అంతేగాని గుడ్డిగా నమ్మమని చెప్పలేదు కదా. అర్థమవుతుందా? ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎంతవరకు ఉంచాలో నేర్చుకో. ఈ తర్వాత జనరేషన్ వాళ్ళకి చెప్పు. ఏమనిపించిందో కామెంట్ లో రాయి. మంచిది.